హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. మేమైతే డే 3 సంక్రాంతిలో మేమైతే జగన్ తోట అయితే వెళ్తున్నాం. సో జగన్ తోటకి దగ్గరగా ఉన్నాం. సో ఆంజనేయ స్వామి బొమ్మ కనిపిస్తుంది కదా. సో ఇది లోపల పుల్లెటుకూరు అలా గంగలకూరు సో కనిపిస్తుంది కదా. మేము దగ్గరకు వచ్చేసాం. సో కార్ పార్కింగ్ అయితే ఎక్కడో ముందు 3 కిలోమీటర్స్ ముందు నుంచే పార్క్ చేసి అయితే ఉన్నది. సో మేమైతే 1 కిలోమీటర్ అయితే నడాల్సి వస్తుంది. సో ఎందుకంటే ఎవ్రీ ఇయర్ క్రౌడ్ పెరిగిపోతూనే ఉన్నారు కదా. సో మేము బండి అయితే ఎదర పార్క్ చేసేసి ఈ వంతెన మీద నుంచి అయితే నడుచుకుంటా ఎదరికైతే వెళ్ళిపోయాం. సో చాలా ఒక 1 కిలోమీటర్ అయితే నడాల్సి వస్తుంది. సో ఈ చూస్తున్నారు కదా కోకో చెట్లు. సో మన చాక్లెట్ తయారీకి అయితే ఈ కోకో కాయల నుంచే గింజలు అయితే తీసి చాక్లెట్స్ అయితే తయారు చేస్తారు. సో అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. చాలా బాగా వచ్చింది. సో జనం చూస్తున్నారు కదా, తండోపతండాలుగా వచ్చేస్తున్నారు జగన్ తోట ప్రభల తీర్థం చూడటానికి. సో ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. సో ఇంకెదరికి వెళ్ళాక మాకైతే నార్మల్గా చెమటలు పట్టలేదు అసలు. నీకు చూడండి, ఈ వంతెన మీద కార్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు వచ్చి ఫోటోలు సో ఇది రాష్ట్ర పండుగ కింద ఇచ్చిన తర్వాత సో కలెక్టర్లు వాళ్ళు అందరూ వచ్చారు. సో ఇంకా కార్లు పెట్టడంతో ఇంకా మొత్తం జనం కిక్కిరిసిపోయి మాకైతే చెమటలు పట్టేసినాయి. సో ఒక సెల్ఫీ వీడియో అయితే తీసాను కానీ మన వల్ల అవ్వలేదు ఇంకా ఆ చెమటలకి. సో కనిపిస్తుంది కదా మీకు ప్రభల తీర్థం. సో అక్కడ ఆ చేల్లోంచి నడిపించుకుంటూ వచ్చి ఇలా ప్రభలను అయితే తీసుకొచ్చి ఆ తోటలో అయితే పెడతారు. సో ఎదురు కనిపిస్తాయి ప్రభలన్నీ. సో అన్నీ వీడియో తీసాము, తప్పనిసరిగా లాస్ట్ వరకు చూడండి. సో అక్కడ నుంచి అయితే ప్రభలను అయితే జగన్ తోటలోకి అయితే తీసుకెళ్తారు. సో కనిపిస్తుంది కదా మీకు ఎడ్ల బండి. సో ఎడ్ల బండి మీద అయితే రైడ్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో క్రౌడ్ చూడండి ఫుల్గా ఉన్నారు. మొత్తం అంతా కవర్ చేశాను తోటలో జనాలను అయ్యని. సో చూడండి అసలు అసలు నడిచి వెళ్ళడానికి పక్క మనిషి వెళ్ళడానికి కూడా అంత ఖాళీ లేదు. సో అంత సో తోట చాలా 1 కిలోమీటర్ వరకు అలా ఉంటుంది. సో 1 కిలోమీటర్ వరకు తోటలో మొత్తం జనాలు అలాగే ఉన్నారు. సో గట్ల మీద చూస్తున్నారు కదా ఎంతమంది జనం అయితే ఉన్నారో. సో ఈసారి మాత్రం చాలా గట్టిగా వచ్చారు. సో మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ ప్లాన్ చేసుకోండి. డే 3లో వచ్చి ఇలాగా జగన్ తోట ప్రభల తీర్థం మాత్రం చాలా బాగా జరుగుతుంది. సో డిఫరెంట్ ఊర్లు పుల్లేటుకూరు, గంగలకూరు అగ్రహారం అలా అది ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి. సో ఆ ఊర్ల నుంచి గన్నవరం సైడ్ ఉన్న ఊర్లన్నీ వాళ్ళంతా ప్రభలు తీసుకొచ్చి ఇలా నడిపించుకుంటా చేలోంచి అలా మోసుకుంటూ వస్తారు. సో చాలా బరువుగా కూడా ఉంటుంది ప్రభలు. సో ఇక్కడైతే ఫస్ట్ ఎయిడ్ క్యాంపెయిన్ కూడా ఉన్నది, రెవెన్యూవల్ క్యాంపెయిన్. సో మేమైతే తోటలోకి అయితే వచ్చాము. సో కనిపిస్తున్నాయి కదా తీర్థం అయితే ఇక్కడ ఉంటుంది. సో అన్నీ ఇక్కడే దొరుకుతాయి. సో ఐస్ క్రీమ్స్ కానీ ఏమన్నా సరే. జీలు చూస్తున్నారు కదా. సో జీలు మేకింగ్ ప్రాసెస్ అయితే మేము కూడా తీసాము. సో చూడండి అది ఉడుకుతుంది కదా బెల్లం. కరెక్ట్ పాకం వచ్చినప్పుడు అయితేనే తీయాలి, లేకపోతే జీడి అన్నది కరెక్ట్గా రాదు. సో కనిపిస్తున్నాయి కదా ప్రభలు. సో దండం పెట్టుకుంటే చాలా ఫొటోస్ తీసుకోవడానికి కూడా అసలు ఖాళీ లేదు. సో జనం అంతా అలా ఉన్నారు కదా. సో ప్రభల తీర్థం అయితే చాలా బాగా జరిగింది. సో కొత్తపేటలో కూడా మేము వెళ్ళాం కదా నిన్న. కొత్తపేటలో కూడా ప్రభలు పెడతారు. సో అక్కడ కూడా జనం అయితే చాలా గట్టిగా వచ్చారు. సో చూస్తున్నారు కదా ప్రభలు ఒకదాని తర్వాత ఒకటి. సో ఇక్కడికి వచ్చి అయితే మనం అరటిపళ్ళు అవి సమర్పించి దర్శనం అయితే చేసుకుంటాం. సో ఇలా కొంచెం ముందుకు వచ్చేసి సో ఇక్కడ నుంచి వ్యూ తీద్దామని వచ్చాం. సో వంతెన మీద ఈ జనం కనిపిస్తున్నారు కదా. సో అసలు ఖాళీ కూడా లేదు, ఏదో అలా నుంచున్నాం. కొబ్బరి చెట్ల మీద నుంచి కూడా తీస్తున్నారు. సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్కి పెదపూడి కానీ మనకి శివాజీ కానీ సో ఆంజనేయ స్వామి కానీ సో ఒక్కొక్క ఊరు ఒకటి. సో అబిడిలో కూడా బాగా జరుగుతుంది చిరుతపూడి దగ్గర. సో అక్కడ కూడా ప్రభలు అయితే చాలా బాగుంటాయి. సో అక్కడికైతే కవర్ చేయలేకపోయాం. సో కనిపిస్తుంది కదా ఇవైతే బ్యాంగిల్స్ కానీ అన్నీ చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. సో ఈ బూరలు గళ్ళు ఇప్పుడు ఉంటానే ఉంటారు కదా, రొచ పెడతా ఉంటారు. సో ఇదిగో జీడి మేకింగ్ ప్రాసెస్. సో మేము పావు కేజీ జీళ్ళు అయితే తీసుకున్నాం, 50 రూపీస్ తీసుకుని. సో ఇక్కడ ఖర్జూరం కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి, చాలా బాగుంటాయి. సో జీడిని అలా లాగి పాకాన్ని అప్పుడు కరెక్ట్గా వచ్చిన తర్వాత అయితే అవి అయితే కట్ చేస్తారు. సో రోల్ కింద చేసి సో ఇవైతే జీళ్ళు బెల్లంని కొంచెం చల్లారుతారు. సో పాకం చేసిన తర్వాత సో రంగుల రత్నం ఎంతమంది ఎక్కారో చెప్పండి చిన్నప్పుడు.
సో ఇది ఎక్కితే మాత్రం నాకైతే తల తిరిగిపోతుంది, మన వల్ల అయితే అవ్వదు. సో కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు కదా. మీలో ఎవరికి పడుతుందో కామెంట్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా, ప్రభలు అయితే 5:30 అలా అయిపోయింది. సో ప్రభలు అయితే కదిలి వెళ్ళిపోతున్నాయి వెనక్కి. సో వెళ్ళేటప్పుడు అయితే ఇలా ఊరేగించి డప్పులతో అవి అలా తిప్పుతారు. సో చూస్తున్నారు కదా, అప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. సో ఈ ఇయర్ అయితే మేము త్వరగానే వెళ్ళాము, అందరికన్నా ముందుగానే. సో మా తర్వాత చాలామంది వస్తున్నారు, ఖాళీ లేదు. సో అందుకే లాస్ట్ ఇయర్ లేట్ అయిపోయిందని ఈసారి ముందుగానే 3 కల్లా వెళ్ళిపోయాం. సో కరెక్ట్గా 3కి ఉంటే మాత్రం మనం అన్ని ప్రభలు అయితే చూడొచ్చు. నోట్ చేసుకుని టైమింగ్. సో ప్రభలు అయితే కదిలి వెళ్ళిపోతున్నాయి కదా. సో అంబాజీపేట నుంచి లోపలికైతే వస్తే మనకైతే జగ్గన్ తోట అన్నది అయితే ఉంటుంది. సో జనం చూస్తున్నారు కదా, తీర్థంలో మాత్రం ఫుల్గా జనమే అసలు. సో చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కానీ అవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో మేము వెనకాల వచ్చేస్తా ఈ కోకో చెట్లను అయితే ఇలా చూపించాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సపోర్ట్.